నిన్న ఆదివారం నుంచి సోమవారం నుంచి దగ్గర 14 నుంచి అఫీషియల్గా మొదలవుతుంది. వర్క్ జరిగేది 15. జూను 15 దగ్గర నుంచి ఒక 14-7 జూలై దాకా, అంటే కుడియడంగా ఒక నెల దాకా ఎలక్షన్ ఓటర్స్ లిస్టులన్నీ కూడా రివిజన్ చేయబడుతున్నాయి. దీన్ని ఇంతకు ముందులాగా ఎప్పుడు ప్రతి సంవత్సరం కొంత గొప్ప రివిజన్ జరుగుతూ ఉంటుంది. చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయటం, కొత్తగా 18 సంవత్సరాలు జూలై 1కి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళ ఓట్లు పెడతాం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతదేశం మొత్తం మీద కూడా కొన్ని పేజీల ప్రకారంగా కొన్ని రాష్ట్రాల్లో ఒకసారి చొప్పున స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ది ఫోటో ఎలక్టరల్ రోల్స్ అంటే ఏంటంటే ఎస్ఐఆర్ అంటున్నారు. దీనివల్ల మిగతా రాష్ట్రాలు ఇంతకుముందు జరిగినటువంటి రాష్ట్రాలు, బీహార్లో జరగనివ్వండి, బెంగాల్లో జరగనివ్వండి, ఇలా కొన్ని రాష్ట్రాల్లో జరిగి, కేరళలో కొన్ని రాష్ట్రాలు జరిగి, కొన్ని ఏరియాల్లో అసలు రిజల్ట్సే తారుమారైపోయినాయి. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చాలా గందరగోళం చేసి సుప్రీంకోర్టు దాకా వాదన చేస్తే ఆ రాష్ట్రంలో 74 లక్షల ఓటర్లు తీసేస్తే 30 లక్షలతో అధికారం మొత్తం పోయింది. ఇక్కడ ఒక్కటి చెబుతున్నా, అదంతే పశ్చిమ బెంగాల్ అయినా దానికి ఊరినే మీకు ఉదాహరణ కోసం చెబుతున్నాను. రేపు ఇప్పుడు అనుకోవచ్చు మీరు కాంగ్రెస్ పార్టీ ఏమి లేదు కదా, ఎట్లా ఎందుకు ఎంత కష్టపడతాం అనుకోవచ్చు. రేపు 29 వచ్చేసరికి ఏ పరిస్థితి